రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చాలా చక్కటి సువ్యవస్థితమైనటువంటి వ్యాపారము, చాలా ఆర్గనైజ్డ్గా నడిచేటటువంటి వ్యాపారము. కొన్ని వేల మంది హాయిగా డబ్బులు సంపాదించుకునేటటువంటి, చాలా తక్కువ కష్టంతో డబ్బులు సంపాదించుకునేటటువంటి వ్యాపారము. ఏడాదికి దాదాపు 900 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాపారం. ఈ వ్యాపారము హఠాత్తుగా ఆగిపోయింది, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ మొత్తము వ్యాపారము, దీని నెట్వర్క్, దీని లావాదేవీలు, దీని మొత్తము టర్నోవర్ మొత్తము కుప్పకూలిపోయినాయి. ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఇప్పుడు పొట్ట పోసుకునేందుకు వేరే మార్గాల్ని ఎంచుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా మే 4వ తారీఖున పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడి శుభేందు అధికారి అధికారంలోకి వచ్చిన తరువాత, ఆయన అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మార్పు. 900 కోట్ల 3 పువ్వులు 36 కాయలుగా నడిచేటటువంటి వ్యాపారం కాస్త శుభేందు అధికారి పుణ్యమా అని ఒక్కసారిగా ఫ్లాప్ అయిపోయింది, ఒక్కసారిగా ట్రాష్గా మారిపోయింది, ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది. ఇంతకీ ఏం వ్యాపారం ఇది? ఈ వ్యాపారము బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను సరిహద్దు దాటించేటటువంటి వ్యాపారం. ఈ వ్యాపారంలో అనేక అంచెలుగా అనేక మంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. ఈ మొత్తము ప్రక్రియకి బెంగాలీ భాషలో ధూర్ పారాపార్ అంటారు. ధూర్ అంటే బంగ్లాదేశీ, అటువైపు నుంచి ఇటు వచ్చేటటువంటి వలస వ్యక్తులు, వలసదారులు అని అర్థము. ధూర్. పారాపార్ అంటే సరిహద్దు, పార్ అంటే సరిహద్దు, పారాపార్ అంటే రాకపోకలు సాగించడం. సరిహద్దులో బంగ్లాదేశ్ నుంచి కుటుంబాలు, వ్యక్తులు మొత్తం అంతా కూడా ఊళ్ళకు ఊళ్ళు ఇటువైపు మన దేశంలోకి రావాలన్నట్టయితే ఒక చాలా సువ్యవస్థితమైనటువంటి అరేంజ్మెంట్ ఉండేది. దాదాపు 1000 పాయింట్స్, మొత్తము 2100 కిలోమీటర్ల పొడవైనటువంటి బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్లో 1000 పాయింట్లు ఉన్నాయి. ప్రతి పాయింట్ నుంచి ఉదాహరణకి హకీంపూర్ ఉంది, అదేవిధంగా స్వరూప్ నగర్ బార్డర్ ఏరియా ఉంది, బినాపోల్, పెట్రాపోల్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడాను దాదాపు 1000 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్లో రోజుకి కనీసం 35 మంది బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడాను 15,000 రూపాయల బంగ్లాదేశీ రూపీస్, దాన్ని టకా అంటారు, బంగ్లాదేశీ టకాలను అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఏజెంట్లకు ఇస్తారు. వాళ్ళని లోకల్ హ్యాండ్లర్స్ అంటారు. ఈ లోకల్ హ్యాండ్లర్స్ ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి 15,000 కలెక్ట్ చేసుకోవడము బంగ్లాదేశీ టకాలు. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి సరిహద్దు దగ్గర వాళ్ళని రెడీగా ఉంచటం, ఇంత మటుకు పని వీళ్ళు చేస్తారు. ఆ తరువాత సరిహద్దుకి ఇటువైపున మన దేశంలో పంట పొలాల్లో లేకపోతే జనపనార చేలల్లో వీటిలో దాక్కుని లైన్మెన్ దాక్కుని ఉంటారు. వీళ్ళని లైన్మెన్ అంటారు. వీళ్ళు దాక్కుని ఉండి సరిగ్గా బిఎస్ఎఫ్ వాళ్ళు గస్తీ తిరిగి వెళ్ళిపోతున్న సమయమో, డ్యూటీలు మారుతున్న సమయమో, కాస్త ఆదమరిచున్న సమయమో చూసి సిగ్నల్ పంపిస్తారు. ఆ సిగ్నల్ ఆధారంగా వాళ్ళని సరిహద్దు దాటించేస్తారు. సరిహద్దుని దాటించిన తర్వాత లైన్మెన్ తీసుకెళ్ళి ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులని గైడ్స్కి అప్పగిస్తారు. ఈ గైడ్లని చెప్పే వాళ్ళ పని ఏంటంటే, ఈ రకంగా వచ్చినటువంటి బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులని హౌరాకో, సియాల్దాకో, కోల్కతా హౌరా రైల్వే స్టేషన్కో, బస్ టెర్మినల్కో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని బస్ ఎక్కించి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళని పంపించటం. సో ఈ 3 అంచెల వ్యవస్థ, లోకల్ హ్యాండ్లర్స్, లైన్మెన్, గైడ్స్, వీళ్ళు ఈ రకంగా తీసుకొస్తారు. ఇదంతా కలిపి ఒక్క బంగ్లాదేశీ దాటడానికి 15,000 టకాలు ఖర్చు అవుతుంది. రోజుకి 35 మంది చొప్పున వెళ్ళేటట్లయితే ప్రతి ఘాట్లో నెలకి దాదాపు 5-6 లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. 1000 ఘాట్లు ఉన్నాయి. ఈ 1000 ఘాట్లు ముఖ్యంగా ఈ 1000 బార్డర్ పాయింట్స్ ఉన్నాయి. అత్యధికమైనటువంటి చొరబాటు అంతా కూడాను ముఖ్యంగా దక్షిణ బెంగాల్లో
24 పరగణ, నార్త్ సౌత్ 24 పరగణ, సౌత్ 24 పరగణ జిల్లాలలో సుందర్బన్స్ ప్రాంతంలో అక్కడ 2 నదులు ఉన్నాయి. మన భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళే నది, ఒక నది పేరు సోనాయ్ నది, ఒక నది పేరు ఇచ్ఛామతి నది. ఈ 2 కూడాను బొన్గాం అనేటటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఇవి చిన్న చిన్న లంకలు, ద్వీపాలు, ఉప్పుటేర్లు ఇదంతా కలిసి చాలా దుర్గమమైన ప్రదేశం. ఈ ప్రదేశం నుంచి దాటిస్తారు. ఇలాంటి 1000 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్లో 6 లక్షల రూపాయలు నెలకి లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ రకంగా లెక్కేసుకుని చూసినట్టయితే దాదాపు నెలకి 70-80 కోట్ల రూపాయల లావాదేవీలు, సంవత్సరం అయ్యేటప్పటికీ దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయల లావాదేవీలు. ఈ బంగ్లాదేశ్లు ఇటువైపు రాగానే వాళ్ళకి సర్టిఫికెట్లు చేసేటటువంటి ఒక ఇండస్ట్రీ ఉండేది. అంటే వాళ్ళని తీసుకొచ్చి ప్లేసెస్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని మద్రసాల్లోనో మిగతా ప్రదేశాల్లోనో లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇళ్లలో దాచిన తర్వాత వాళ్ళకి బ్యాక్ డేటెడ్ బర్త్ సర్టిఫికెట్లు సృష్టించడం జరిగేది. ఈ పత్రాలు పాత పత్రాల్లా కనిపించేందుకు ప్రత్యేకంగా వాటికి రకరకాల రంగులు పూసేసి, మరకలు చేసేసి, అల్యూమినియం బౌల్స్లో రకరకాల రంగుల నీళ్లలో దాన్ని సర్టిఫికెట్ని ముంచి ఆ తర్వాత ఈ సర్టిఫికెట్ మొత్తానికి కూడాను బియ్యం బస్తాల్లో, వడ్ల బస్తాల్లో కొన్ని రోజులు దానిలో కుక్కేసి ఉంచడం వల్ల ముడతలు పడిపోయి, పాతబడిపోయి, అక్కడక్కడ కన్నాలు పడి ఇది చూడగానే పాతది అని నమ్మేలాగా చేస్తారు. ఇది చేసి ఫోర్జరీ సంతకాలతోటి వీళ్ళకి పత్రాలు చేసేటటువంటి ఒక ఏర్పాటు ఉంటుంది. దీని మీద ఆధార్లు ఇచ్చేవాళ్ళు, ఓటర్ కార్డుల్లో పేర్లు నమోదు చేసేవాళ్ళు, అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు, బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు, రకరకాల పత్రాలు తయారు చేసే ఒక పెద్ద ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఈ మొత్తం అంతా కూడాను 1986లో పుట్టినట్టు, లేకపోతే 1990 నుంచి ఇక్కడ జీవిస్తున్నట్టు ఈ రకంగా పత్రాలు సృష్టించేటటువంటి పరిశ్రమ, ఇవన్నీ కూడాను శుభేందు అధికారి అధికారంలోకి రాగానే, ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ మొత్తము పరిశ్రమ ప్రస్తుతం ఆగిపోయింది. ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట దాదాపు 65 లక్షల మంది బంగ్లాదేశీల్ని గుర్తించడం జరిగింది. వారి ఐరిస్ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకి ఎటువంటి ఆధార పత్రాలు దొరకకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళని చాలామందిని డిటెన్షన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం జరిగింది. డిటెక్ట్, డెలీట్ అండ్ డిపోర్ట్, వాళ్ళని గుర్తించిన తర్వాత డిటైన్ చేయటము, డిటైన్ చేసిన తర్వాత అధికార పత్రాల్లోంచి వాళ్ళ పేర్లను తొలగించడం, ఆ తర్వాత వాళ్ళని బంగ్లాదేశ్కి పంపడం. ఆ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశీల్ని గుర్తించి పంపించేటటువంటి ఈ పెద్ద ప్రయత్నం ఏదైతే బెంగాల్ ప్రభుత్వం చేస్తుందో దీంతో చొరబాటు దాదాపుగా ఆగిపోయింది. బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్, అటువైపు ఉన్నటువంటి సరిహద్దు భద్రతా దళం కూడాను ఈ మొత్తం ఆపరేషన్స్లో అంతర్భాగంగా ఉండేది. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క లంచాలు లభిస్తుండే. ఇప్పుడు ఈ మొత్తము బిజినెస్ కుప్పకూలిపోయింది. హకీంపూర్ కావచ్చును, ఇటువంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వెళ్ళారు. దాదాపు కొన్ని లక్షల మంది ఇప్పటికే వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ 900 కోట్ల పదిలంగా అల్లుకున్నటువంటి పొదరిల్లు లాంటి క్రాస్ బార్డర్ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.